కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో వచ్చే ఎలక్షన్స్లో కెనడాలో ఓడిపోతారని చెప్పి ఇలాన్ మస్క్ జోసన్ చెప్పారు. రీసెంట్గా ఒక సోషల్ మీడియా యూజర్ ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. ప్లీజ్ హెల్ప్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ట్రూడో అని చెప్పి, ట్రూడోని మాకు వదిలించు అని చెప్పి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అంటే అక్టోబర్ 2025లో జరగబోయే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారని చెప్పి ఇలాన్ మస్క్ చెప్పారు. చాలా కాలం నుంచి ఇలాన్ మస్క్కి ట్రూడోకి పడదు. అయితే ట్రూడో ఎందుకు ఓడిపోతారు? నిజంగా కెనడియన్ పరిస్థితులు అలా ఉన్నాయి. అక్కడ ఎకనామిక్ స్టెబిలిటీ అస్సలు లేదు. చాలా ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, హౌసింగ్ క్రైసిస్, 1-2 కాదు, ఆర్థిక పరమైన కష్టాల్లో ఉంది కెనడా. అయితే ట్రూడో ఓడిపోవటం అనేది దానికి ఇంకా కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఖలిస్తాన్ ఇష్యూలో ప్రో సిక్ పార్టీ ఒకటి ఉందన్నమాట. ఆయనది కోయిలిషన్ ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం. ముఖ్యంగా మనం రీసెంట్గా కూడా న్యూ డెమోక్రటిక్ పార్టీ అని ఇండియన్ డయాస్పరా సిక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన పార్టీ, వాళ్ళు కూడా సెప్టెంబర్ 2024లో ట్రూడో పార్టీకి సపోర్ట్ విత్డ్రా చేశారు. ఇదంతా పక్కన పెడితే ట్రూడో భారత్ మీద చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా మనం గమనిస్తే కనుక ట్రూడో ఓడిపోతే నిజంగా కొత్త ప్రభుత్వం వస్తే ఈ పాలసీ పూర్తిగా అంటే ఇండియా కెనడా రిలేషన్స్ కంప్లీట్గా ది స్టూపిడ్ సో లో అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కెనడా ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుందో చూస్తే దాని ప్రభావం భారత్ కెనడా సంబంధాల మీద కూడా పడుద్ది. ఈ ఖలిస్తానీ ఇష్యూనే పెద్ద ప్రయారిటీగా తీసుకుని కెనడియన్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ముందుకెళ్తుందన్నమాట. ట్రూడో ప్రభుత్వం ఇక్కడ ఇండియన్ టెంపుల్స్ మీద అటాక్ కానీ, హిందూస్కి సిక్కులకి మధ్య గొడవలు కానీ, తర్వాత రకరకాల అంశాల్లో హేటెడ్ స్టేట్మెంట్స్ కానీ, రీసెంట్గా కూడా మన డిప్లొమాట్స్ పైన వీళ్ళందరిపైన మాకు సస్పిషన్ ఉంది అనే విధంగా మీడియా రిపోర్ట్స్ ఇచ్చేసింది. మీడియాకి రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చింది. మన ఇండియన్ గవర్నమెంట్ని అసలు కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్గా మీడియాకి చెప్పేస్తుంది అనమాట. మన డిప్లొమాట్స్ సంబంధించి, హై కమిషన్ సంబంధించి అనేక అంశాలు, వాటి మీద ఏ బేస్ లేకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా కెనడా ప్రభుత్వం మనపైన ఎలిగేషన్స్ వేసింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈయన జస్టిన్ ట్రూడో ఏదైతే ఉన్నారో తన పదవి కాపాడుకోవడానికి ముఖ్యంగా ఇండియాతో సంబంధాలు చాలా దారుణంగా దెబ్బతీసేలా జస్టిన్ ట్రూడో బిహేవ్ చేస్తున్నారు అనమాట. ప్రస్తుతం ఈయన నడిపిస్తున్న ప్రభుత్వమే మైనారిటీ ప్రభుత్వం అనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్లో ఈయన గెలవడని చెప్పి ఇలాన్ మస్క్ కూడా నిన్న చెప్పడం జరిగింది. కెనడాలో జరుగుతున్న పరిణామాలు మనం కొంచెం గమనిస్తే కనుక ఇలాన్ మస్క్ చెప్పిన జోస్యం నిజమయ్యే అవకాశమే కనిపిస్తుంది. ట్రూడో ఓడిపోయే అవకాశమే కనిపిస్తుంది. ముఖ్యంగా కెనడాలో లోకల్గా ఆయన రెప్యుటేషన్ బాగా తగ్గిపోయింది జస్టిన్ ట్రూడో. రెండోది, ఏదైతే పర్సనల్ లెవెల్లో లేదా బ్యాక్ ఛానల్ డిప్లొమాటిక్ లెవెల్లో చేయాల్సిన పనులు ఆయన ఓపెన్గా చేస్తున్నారు. డయాస్పోరాని కొంతమంది హర్ట్ చేసే పనులు కూడా ఆయన చేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఆయన చేస్తున్నారు. దాంతోపాటు ఎకానమీ కూడా చాలా దెబ్బతిని ఉంది, కెనడియన్ ఎకానమీ. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా కెనడియన్ ప్రజలు ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ కోసం వెళ్తారని మనకు అర్థమవుతోంది.